హాయ్ అండి. తెలుగు మెథడాలజీకి సంబంధించి 1, 2, 3 చాప్టర్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ టెట్‌కి రిలేటెడ్ ఏమొస్తో జస్ట్ లిస్ట్ వరకు చెప్పాను కదా! ఈరోజు కూడా 4థ్ చాప్టర్, 5థ్ చాప్టర్ ఈ 2 చాప్టర్‌కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక జస్ట్ లిస్ట్ ఒకటి చెప్తానండి టెట్‌కి. నేనైతే రివిజన్ అప్పుడు వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, టైం లేని వాళ్ళకి జస్ట్ ఒక 15 డేస్ అట్లా మాత్రమే మేము ప్రిపేర్ అవ్వగలము. మేము ప్లాన్ బి అదే పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళకేనండి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలండి. దీంట్లో ఒక 2 ఇయర్స్ అని ఉంటాయి. అవి ఇంపార్టెంట్ అండి. 2005-6 అలాగే 2006-2007 అనేవి. ఇవేంటంటే క్లిప్పు, క్లాప్స్కి సంబంధించిన భాషాభివృద్ధి ప్రోగ్రామ్స్ యొక్క సంవత్సరాలండి. చూడండి, ఇందులో ఫస్ట్ పాయింట్గా 21A అనేది రాజ్యాంగ అధికారం మనందరికీ నోటెడే కదా, 6-14 అది అలా ఉంచండి. ఆ నెక్స్ట్ పాయింట్ ఎస్ఎస్ఏ ఎపెప్ 1, డిపెప్ 1 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మధ్యలో ఎపెప్ అని ఉంచండి. దాంట్లో ఎపెప్కి సంబంధించిన సూత్రాలు ఉంటాయి చూడండి, మెథడాలజీస్లో ఉంటాయి. సో అవి బై హార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది డిఎస్సి 2000లో ఇచ్చారు. అలాగే ఎపెప్కి సంబంధించిన సూత్రాలు 2018లో ఇచ్చారు. మన రాసిన డిఎస్సిలో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ అండి. టెట్ కానీ డిఎస్సి కానీ ఆ ఎపెప్కి సంబంధించిన 6 సూత్రాలు బై హార్ట్ చేసేయాల్సిందే. ఓకేనండి. ఇది లాస్ట్ 18 డిఎస్ఏ కాదు, ఈ బిట్ వరకు మొన్న జరిగిన డిఎస్సిలో కూడా ఒక షిఫ్ట్లో వచ్చింది. 3 ఆప్షన్స్ ఇచ్చారు. 1, 2 ఎస్ఎస్ఏ ఎపెప్ 2 ఇచ్చారు. అలాగే ఎపెప్ డిపెప్ 2 ఇచ్చారు. 3 అన్నాడు. అలా బాగానే కన్ఫ్యూజ్ చేశారు. సో బిట్ వరకే కాకుండా వాటి గురించి డీటెయిల్గా మెయిన్గా ఎపెప్ గురించి అయితే తెలుసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ కృష్ణకుమార్ ఉన్నారు చూడండి, ఈయన నిర్వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. భాష సృష్టించిన వాతావరణంలోనే శిశువు జీవిస్తాడు, వికసిస్తాడు. కృష్ణకుమార్ సంబంధించి ట్రై మెథడాలజీలో చాలా బిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కూడా పని చూసేయండి. మాటల సముద్రం, నేను కోడ్ ఏం పెట్టుకున్నాను, సముద్రము అక్కడ బ్రిటన్ ఇచ్చాడు, నేను బ్రిడ్జ్ లాగా గుర్తుపెట్టుకున్నాను, సముద్రం బ్రిడ్జ్ అట్లా గుర్తుపెట్టుకున్నాను అనమాట. అలాగే క్లిప్ గురించి అండి, ఇంతకు ఆల్రెడీ ఇయర్ మెన్షన్ చేశాను కదా, అదే 2005-2006 భాషాభివృద్ధి పథకం అని గుర్తుపెట్టుకోండి చాలు. ఈ కాలంలో ఇవే ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ కాలంలోకి వెళ్దాం. క్లిప్కి అనుబంధంగా ఏ ఇయర్లో 2006-7 ఇంతక మెన్షన్ చేశాను కదా, ఆ ఇయర్లో క్లాప్స్ అనే ప్రోగ్రామ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. క్లాప్స్ యొక్క ఎబ్రివేషన్ అయితే తెలుసుకోండి. సి ఫర్ చిల్డ్రన్స్ లెర్నింగ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అండి. డెఫినేషన్ అయితే గుర్తించుకో. అలాగే క్లిప్ ఏ తరగతులు ఉద్దేశించిందే 2, 3, 4, 5 అది కూడా చూసుకోండి. క్లిప్ నిర్వహణ ఏ నెలలో ప్రారంభమవుతుంది అంటే జూలై నెలలో నుండి. ఇంపార్టెంట్ బిట్. అలాగే ఇక్కడ చిన్న టేబులర్ కాలంలో ఇచ్చే చూడండి, చదవడం రాయటం చేయగలిగే పిల్లలు అనేసి జస్ట్ పైపైన చూసుకోండి ఫ్రెండ్స్. ఇదే పర్సంటేజ్ ఇస్తారని లేదు, జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి. మనకి ఆల్రెడీ తెలుసు కదా, బిలో 50 ఉన్నవాళ్ళు డి గ్రేడ్లోకి వస్తారు, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అలాగే 80% అబవ్ ఉన్న వాళ్ళు ఏ గ్రేడ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మిగతాయి మనం ఊహించగలం. నెక్స్ట్ అండి, క్లిప్ యొక్క పాఠశాల స్థాయిలో ఎవరు పర్యవేక్షిస్తారంటే స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్ గురించి బిట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. స్కూల్ కాంప్లెక్స్ స్థాయి అది కూడా ప్రధానోపాధ్యాయుడు. మండల స్థాయిలో ఎంఈఓ, ఎంఆర్పి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇచ్చారండి. వీళ్ళిద్దరి కంటే కూడా ఈ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి అలాగే పాఠశాల స్థాయిలో ఎవరు నిర్వహిస్తారు, ఈ సెకండ్ బిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే స్కూల్ కాంప్లెక్స్ ఇయర్, అలాగే ఎన్ని స్కూల్స్ కలిపి స్కూల్ కాంప్లెక్స్ నిర్వహిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్గా వస్తాయంటాయి చెప్తా. నెక్స్ట్ టాపిక్ అండి, గోడ పత్రిక. గోడ పత్రిక అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. గోడ పత్రిక విద్యార్థులు తమ స్వంత సాహిత్య కృషిగా భావిస్తారు. నెక్స్ట్, గోడ పత్రిక నిర్వహించేది ఎవరంటే సాంస్కృతిక ప్రచార కమిటీ. నెక్స్ట్, గోడ పత్రిక వాళ్ళ విభాగాలు ఏంటంటే వివిధ భాషా సామర్థ్యాన్ని వృద్ధి చేయడం. అలాగే గోడ పత్రిక చదివినప్పుడే దానికి రిలేటెడ్గా కాలేజ్ అని ఉంటుంది, COLLAGE. ఇది కూడానండి అమూర్త చిత్రలేఖన పద్ధతిలో కాలేజ్ అనేది ఒకటి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫోటోలు, కాగితపు ముక్కలు, అగ్గిపుల్లలు, గాజు ముక్కలు అంటించి తయారు చేసే అమూర్త చిత్రలేఖనాలు అనమాట.
ఓకేనా. వీటిని ప్రోత్సహించడానికి అవకాశం ఉండేది గోడ పత్రిక. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. బిట్ అనేది ఆ రెండు అసోసియేట్ చేసి బిట్స్ అనేది ఇస్తాడు. అలాగే నెక్స్ట్ టాపిక్గా బాల సంఘాలండి. బాల సంఘాల్లో నిర్వహించేవి 4 కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఈ 4 కూడా గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఒకటి ఆరోగ్యం, సమాచార, సాంస్కృత, నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలయ, అలాగే రివ్యూ కమిటీ. ఈ 4 బై హార్ట్ చేయండి. అలాగే టీచర్స్ డైరీ అండి. విద్యార్థుల సామర్థ్యాలు, ప్రగతిని నమోదు చేయడానికి టీచర్స్ డైరీ అనేది యూజ్ అవుద్ది. టీచర్స్ డైరీ అంటే మనం టీచర్స్ రాసుకునే లెసన్ ప్లాన్ ఏమో టీచర్ రిలేటెడ్ ఏమో అనుకుంటాం, కాదు, అది విద్యార్థులకు సంబంధించిందే టీచర్స్ డైరీ. కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చిన్నారుల సభ చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని సంవత్సరానికి చిన్నారుల సభ ఎన్నిసార్లు నిర్వహిస్తారంటే 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు. ఈ నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ అంతా ఏమీ లేవండి ఇంపార్టెంట్ టెట్కి సంబంధించి. ఇది నేనైతే చదవటప్పుడు అట్లా చదివాను అన్నీ, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంపార్టెంట్ మాత్రం చూసుకునే టైం నాకు కూడా లేదండి, అందుకే నేను కూడా ఇట్లనే చూస్తున్నా. స్నేహబాల ఇయర్ అండి 2010 to 11 అనమాట. కొత్త టాపిక్ ఇది, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఉంది, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ఇస్తున్నారు వీటి గురించి ఎక్కువ. స్నేహబాల స్వయం అభ్యసన కార్డులు 1, 2, 3 తరగతులు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞాన సబ్జెక్టులకు రూపొందించబడ్డాయి. ఏ సబ్జెక్ట్స్కి అనేది ఇంపార్టెంట్, 3 సబ్జెక్ట్స్, తెలుగు 1, ఇంగ్లీష్ 1, సైన్స్ 1. రిమైనింగ్ పాయింట్స్ అంత ఇంపార్టెంట్ కాదులేండి, ఇది ఇంపార్టెంట్ అండి. స్నేహబాల కార్డుల యొక్క ఇంపార్టెన్స్, ఆవశ్యకత ఇచ్చాడు. ప్రతి తరగతిలో విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో నేర్చుకుంటారు. దీన్ని బహుళ స్థాయి అభ్యాసనం అని, అదొకటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్నేహబాల కార్డుల తయారీకి ఆధారమైన భావనలు ఏంటి అంటే క్లిప్ 1 ఎన్సెఫ్ 2005, అలాగే ఎల్ఈపి అనమాట, అభ్యాసనాభివృద్ధి కార్యక్రమం. ఎల్ఈపి అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ టాపిక్ స్నేహబాల నేపథ్యం సంబంధించి ఇక్కడ రిషి వ్యాలీ విద్యా విధానంలో రివర్ గురించి ఇస్తారండి. RIVER. ఆర్ అంటే ఏంటి, అబ్రివేషన్ అనేది ఇంపార్టెంట్. రిషి వ్యాలీ ఎడ్యుకేషనల్ రిసోర్స్ సెంటర్ అనమాట. సో ఈ టాపిక్ చిన్నదే కానీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పెట్టెలోని బడి అని రిషి వ్యాలీ సంస్థ ఏ పేరుతో తమ పరిధిలోని పాఠశాలని బోధన జరుపుతుంది అంటే పెట్టెలోని బడి అనమాట, రిషి వ్యాలీకి సంబంధించి. నెక్స్ట్ బహుళ తరగతి, బహుళ స్థాయి బోధనకు ప్రాధాన్యతతో స్కూల్ ఇన్ బాక్స్ అనే కిట్ను తయారు చేశారు. ఈ కిట్ను ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కర్ణాటక రాష్ట్రంలోని నలికలి అనే పేరుతో అమలు చేశారు. అలాగే ఏ ప్లేసుల్లో పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు ఆనందలహరి అని, అట్లాగే కృష్ణవేణి, గౌతమి అని ఇలా చాలా ఇచ్చారు కదా. వీటన్నిటిలో కంటే ఈ కర్ణాటక ప్లేస్లో నలికలి అనే పేరుతో పిలుస్తారు. ఈ స్నేహబాల కార్యక్రమాన్ని అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిగతాయి కూడా చూసుకోండి. పాడేరు, రంపచోడవరం, ఆనందలహరి, అలాగే గౌతమి, కృష్ణవేణి అనేవి జనసాల ప్రాజెక్టులో భాగంగా గోదావరి జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలో కృష్ణవేణి అని, అలాగే చిత్తూరు జిల్లాలో యూనిసెఫ్ సహకారంతో స్నేహబాలన్ 1, 2 తరగతులకు అమలుపరిచారు. ఈ కిందవన్నీ డిఎస్సికి రిలేటెడ్గా ఇంపార్టెంట్ అండి. ఈ పైన కర్ణాటక నలికిలి అనేది టెట్కి. లాస్ట్ పాయింట్ చూడండి, మన రాష్ట్రంలో కృత్యాలతో కూడిన కార్డులను రూపొందించడానికి మూలం కేరళ విద్యా విధానం, తమిళనాడులోని ABC కిట్. పైంది టెట్కి అవసరం లేదండి, డిఎస్సి లెవెల్ అయితే అడుగుతారు. అలాగే స్నేహబాలకు సంబంధించిన మైలురాయిల్లో 3వ తరగతిలో ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క మైలురాయిగా గుర్తించడం జరుగుతుంది. అలాగే లోగోస్ సంబంధించి డిఎస్సికి అయితే ఇంపార్టెంట్ అండి, టెట్కి అయితే అంత ఇంపార్టెంట్ కాదు. ప్రతి లోగోను కేటాయిస్తారు ప్రతి కార్డుకు. 1వ తరగతికి 6 లోగోలు, 2వ తరగతికి 7 లోగోలు ఉంటాయి. 1వ తరగతిలో పదజాలాభివృద్ధి కార్డు ఉండదు. ఏ కార్డు ఉండదండి 1వ తరగతిలో? పదజాలం యొక్క అభివృద్ధి అనమాట, పదజాలాభివృద్ధి కార్డు ఉండదు. ఇవి మిగతా ఇంపార్టెంటే కానీ డిఎస్సి లెవెల్లోనండి. ఇవన్నీ ఇంపార్టెంటే కానీ డిఎస్సి టైంలో చదువుదాం. చూడండి మైలురాళ్ళు తరగతి వారీగా ఇచ్చారు కదా, ఇది కూడా డిఎస్సి టైంలోనేనండి, ఇప్పుడు టెట్కి అయితే ఇవ్వరు. చూడండి కృష్ణకుమార్ చెప్పాను కదండి, ఈయన నిర్వచనాలు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. 10 కథల పుస్తకాలు చదివిన తర్వాత 11వ పుస్తకంగా పాఠ్య పుస్తకం ఉండాలని చెప్పింది ఎవరు? కృష్ణకుమార్. చాలా ఇంపార్టెంట్ అండి. 10 కథల పుస్తకాలు పిల్లలు చదివించిన తర్వాతనే పాఠ్య పుస్తకం, టెక్స్ట్ బుక్ అనేది 11వ పుస్తకంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ డెఫినేషను. అలాగే బాల సాహిత్యం గురించి పెట్టించేసండి. పిల్లలకు వినోద విజ్ఞానాలను పంచేది ఏంటి అంటే బాల సాహిత్యం.
వాన చినుకులు టాపిక్ ఫ్రెండ్స్. వాన చినుకులు అంటే ఎవ్రీ మంత్ పిల్లలకి వచ్చి కథల పుస్తకాలు లాంటివండి. ఇవి ఎన్సీఆర్టీ వారు ఎవరిస్తారనేది ఇంపార్టెంట్. ఎవరు పంపిస్తారు పాఠశాలలకి వాన చినుకులు పేరుతో పఠన ప్రారంభ సామాగ్రిగా, అంటే స్కూల్ స్టార్టింగ్ అప్పుడే టెక్స్ట్ బుక్స్ కంటే ముందు కూడా ఈ బుక్స్ అనేవి చదివిస్తారండి. చిన్న చిన్న స్టోరీస్ తోటి బాగుంటాయి. పఠన పూర్వ పఠనాభ్యాసన పఠనాంతర కృత్యాలుగా వీటిని వాన చినుకులు అనే మ్యాగజైన్స్ లాంటివన్నీ బుక్స్, స్టోరీస్, కామెడీ, చిన్న చిన్న పజిల్స్ వాటితో రూపొందించిందనమాట. ఎన్సీఆర్టీ వారు 40 సాధారణ పుస్తకాలు, 100 కథావాచకాలను రూపొందించి పాఠశాల చదవడం రాయడం నేర్పించడానికి వినియోగిస్తారు. ఎవరంటే ఎన్సీఆర్టీ. 40 ఏమో సాధారణ పుస్తకాలు, 100 కథావాచకాలు. మొత్తం 5th క్లాస్ వరకు అండి. 100 కథా పుస్తకాలు ఒకటే తరగతికి కాదు, 1 to 5th క్లాస్ వరకు కలిపి అనమాట. ఇవన్నీ నెక్స్ట్ బిట్స్ అండి, డిఎస్సికి బిట్స్ అండి. ఇవి టెట్ కాదు, కానీ ఒక్కసారి చూసుకోండి ఎందుకని మంచిది కదా. ఎన్సీఆర్టీ మొదటి 10 పుస్తకాలు అంటే ఈ వాన చినుకుల పుస్తకాలు మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, అందమైన బొమ్మలతోనే కథావాచకాలు రూపొందిస్తారు. ఫస్ట్ 10 అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి అందులో మ్యాటర్ ఏమి ఉండదు అనుకుంటే పిక్చర్స్ తోటి, పిక్చర్ చూసి ఒక స్టోరీ చెప్పేసుకోగలచ్చు, చూసి అర్థమైపోద్ది అనమాట. అట్లా అన్నట్టు అదొకటి ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ విద్యా సంవత్సరం పూర్తయ్యేటప్పటికి కనీసం ఎన్ని పుస్తకాలు చదివి ఉండాలంటారు, అది ఇంపార్టెంట్. 30 పుస్తకాలు, 100 కథా కార్డులను, 50 కథా పుస్తకాలు 3, 4, 5 తరగతులకు వినియోగించాలి. అయితే ఇంపార్టెంటే కానీ డిఎస్సీ కండి. రీడింగ్ నిర్వచనం ఇందాక చూసాం కదా. రీడ్, ఆర్ అంటే రీడ్, ఈ ఫర్ ఎంజాయ్ అండ్ డి ఫర్ డెవలప్మెంట్. రీడ్ ఏ సంవత్సరం ప్రారంభించారంటే 2006 to 2007. దాని యొక్క మోటివ్ ఏంటంటే చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. పిల్లల డైరీకి సంబంధించి డైరీని, అలాగే లెటర్ రైటింగ్, పిల్లలకు ఉత్తరాలు రాయటం మన డిఎస్సిలో కూడా అడిగారండి. పిల్లలకు ఉత్తరాలు రాయటం అనేది ఏ క్లాస్ నుంచి ప్రారంభం చేయాలి అని అడిగారు. దాంతోపాటే డైరీ కూడా ఒకటే క్లాస్ అండి. 3rd క్లాస్ నుంచే పిల్లలతో డైరీ రాయించడం నేర్పించాలి. అలాగే 3rd క్లాస్ నుంచే పిల్లలకు ఉత్తరాలు రాయడం కూడా నేర్పించాలి. గోడపత్రికకు సంబంధించండి నిర్వచనం. ఎక్కడున్న గోడపత్రికల గురించి ఇంపార్టెంట్ అండి. అది గోడపత్రికను వారానికి ఒకసారి మంచి వాటిని ఎంపిక చేసి పాఠశాల పత్రిక మ్యాగజైన్గా రూపొందించాలి. వారానికి ఒకసారి అనేది హైలైట్ చేసుకోండి. అలాగే గ్రంథాలయం గురించి ఉందండి. గ్రంథాలయంకి సంబంధించి ఇది టెట్కి, డిఎస్సి కూడా చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్. గ్రంథాలయాన్ని ఆంగ్లంలో ఏమంటారు, ఏ భాషా పదాన్ని నుంచి వచ్చే వాటి అర్థము ఏంటి అనేది వాటి గురించి నేర్చుకోండి. గ్రంథం అంటే కొట్టబడినది అర్థం. లైబర్ అంటే పుస్తకం అని అర్థం. లాటిన్ పదం ఇది. గ్రంథాలయం ఆంగ్లంలో లైబ్రరీ అంటారు. ఆ లైబ్రరీలో లైబర్ అంటే ఏంటి, పుస్తకం, లాటిన్ వర్డ్ అనమాట. అలాగే గ్రంథం అంటే కుట్టబడిన అర్థం. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. గ్రంథాలయం గురించి ఎవరెవరు రంగనాథన్ గారు, అలాగే క్యాథరిన్ స్మిత్ అనేవాళ్ళు నిర్వచనాలండి. చిన్న చిన్న కోడ్స్తో ఒక్కొక్క లెటరు, ఒక్కొక్క పదంతో, ఈ కోడ్తో ఈ మొత్తం నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోండి. డిఎస్సికి ఇంపార్టెంట్ అండి, టెట్ కంటే కూడా, కానీ నేర్చుకోండి. ఇది ఒక్కొక్కసారి చూసుకోండి, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. నెక్స్ట్ సిలిప్ యొక్క అబ్రివేషన్ అండి. చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రొఫెషనల్స్ అనమాట. అంటే పాఠశాల గ్రంథాలయాలు ఏమేమి ఉండాలో సూచించేది ఎవరు అంటే సిలిప్ అనమాట. CILIP. ఓకేనండి. ఇక్కడ 3 నిర్వచనాలు కూడా ఒకసారి చిన్న కోడ్తో గుర్తుపెట్టుకోండి. రంగనాథన్ అండ్ స్మిత్ వైట్. నెక్స్ట్ టాపిక్గా పాఠశాల తపాలా పెట్టి గురించి ఇచ్చారు. అందులో ఈ యొక్క లైన్ జారిపోద్దండి. సమాచార కమిటీ నిర్వహిస్తుంది తపాలా పెట్టే స్కూల్ పోస్ట్ బాక్స్ అనమాట. అందులో వాళ్ళు పిల్లల యొక్క సమస్యలు, సందేహాలు, అలాగే పిల్లల యొక్క బాధలు ఏమైనా చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ సమాచార కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ స్కూల్ పోస్ట్ బాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తపాలా పెట్టిలో పిల్లలు లెటర్ రూపంలో రాసేస్తారనమాట, రాసి పోస్ట్ చేస్తారంటే లెక్క అన్నమాట. తపాలా పెట్టి నిర్వహణ వల్ల పిల్లలు ఏ నైపుణ్యం అభివృద్ధి చెందుతుందంటే లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుందండి. మనం సృజనాత్మక అని ఆప్షన్స్ ఇస్తే అది పెడతాం, సృజనాత్మక కాదు. ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ ఇచ్చిండు లేఖన నైపుణ్యం. టాపిక్స్ అంత ఇంపార్టెంట్ కాదండి ఇవి. భాషోత్సవాలు, పఠనోత్సవాలు ఇవి. ఇక్కడ చూడండి బాలల మేళా అని ఉంది కదా, దీన్ని పాఠశాల మేళా అంటారు. అంటే
సైన్స్ ఫేర్ అనమాట. మనకు చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి మన స్కూల్లో కానీ వేరే స్కూల్లో కానీ 2, 3, 4, 5 స్కూల్స్ కలిపేసి సైన్స్ ఫేర్, సైన్స్కి సంబంధించి కృత్యాలు, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్లా పెట్టి మన లైన్కి వెళ్ళి చూసేటోళ్ళం కదా, దానినే సైన్స్ ఫేర్, బాలల మేళ అంటారనమాట. పిల్లలు తయారు చేసిన కృత్యాలు ఏమేమి తయారు చేస్తాయి, ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి చూపిస్తాం కదండి. ప్రదర్శన గురించి పాఠశాల విద్యార్థుల ప్రతిభా పాఠవాలను సమాజానికి చూపిస్తారు. ఆ సైన్స్ ఫేర్కి పేరెంట్స్ కూడా వస్తారు. సమాజం అంటే ఇక్కడ పేరెంట్స్ అనమాట, బయట వాళ్ళు ఎవరారో పేరెంట్స్. అన్ని స్కూల్స్ కలిపి చిన్నప్పుడు చాలా బాగా జరుగుతుండే. సో 4th చాప్టర్ అయిపోయిందండి. 4th చాప్టర్ మెథడాలజీ వరకు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, టాపిక్స్ చదివితే అన్నీ చదవండి, మంచిదే. నన్ను ఫాలో అవ్వనట్లేదు, నేనైతే ఈ లాస్ట్ మినిట్స్లో ఇంతకన్నా చేసేది లేదు కాబట్టి ఇవే రివిజన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.